Hi, hello viewers. Welcome to our channel Jobs for You. AP TET and AP DSC 2020-21 ప్రిపరేషన్కి సంబంధించి మనం ప్రతిరోజు రీసెంట్గా సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని మన ఛానల్లో డైలీ టు డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. వాటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సైకాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ దీని గురించి మరి ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసెస్ మనం కండక్ట్ చేయబోతూ ఉన్నాం. సో కండక్ట్ చేయడానికి ముందుగా అసలు మనం ఈ సైకాలజీలో 30/30 సాధించటం ఎలా అనే దాని గురించి ఒక రివిజన్ పార్ట్ వ్యూలో మనం ఒక్కొక్క దాని గురించి ఈరోజు చర్చిద్దాం. అంటే అసలు మనం ఎలా ముందు స్టడీ చేయాలి, ఎలా చదవాలి, తర్వాత ఏం చదవాలి. సైకాలజీలో చాలా చాప్టర్స్ ఉండుంటాయి, చాలా టెక్స్ట్ బుక్స్ ఉండుంటాయి. సో వాటిలో దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఏ అంశాల మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి, దేనికి సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయి, దేనికి సంబంధించి తక్కువ మార్కులు వస్తాయి. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ మరి కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఈరోజు. సో సాధారణంగా మనం చూస్తే టెట్ అండ్ డిఎస్సి పరీక్షల్లో అన్ని అంశాలే కీలకమైనప్పటికీ ఈ సైకాలజీ అంటే ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది. మనం డిఈడి బీఈడీలలో చదివినటువంటి శిశు వికాసం మరియు మనోవిజ్ఞాన శాస్త్రాలను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి విభాగమే ఈ సైకాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ అనమాట. మనం గత డిఎస్సిల్లో ఇన్ కేస్ మనం చూసుకున్నాం అనుకోండి, ఆ పరీక్షల్లో ఉన్నటువంటి సైకాలజీకి ప్రస్తుతం ఇప్పుడు టెట్లో అడుగుతున్నటువంటి సైకాలజీకి చాలా వ్యత్యాసం మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. గతంలో డిఎస్సిలో మరి మీరు చూస్తే డిఈడిలో కావచ్చు, బీఈడిలో కావచ్చు, మీరు ఏదైతే అప్పుడు కామన్ సబ్జెక్టుగా ఉండి మీరు చదువుకున్నారో ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మరి ప్రశ్నలు అడగటం జరిగేది టెట్లో. అయితే ఇప్పుడు ఆ విధంగా కాదు, ఆ టెక్స్ట్ బుక్స్కి అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందువల్ల కొంత సిలబస్ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా తీసుకోవటాన్ని బట్టి కొంచెం అది టఫ్గా మారిందనే చెప్పుకోవాలి. అది గత ప్రశ్నాపత్రాలను కూడా గమనిస్తే మరి 2018లో జరిగినటువంటి వాటిని, అంతకుముందు జరిగినటువంటి వాటిని కూడా మనం గమనిస్తే దాదాపు 60% ప్రశ్నలు సులభంగానే వస్తూ ఉన్నాయి, 20% ప్రశ్నలు కొంచెం యావరేజ్గా ఉన్నాయి, 20% ప్రశ్నలు మాత్రం చాలా కష్టంగా అడుగుతూ ఉన్నారు. అయితే ఎగ్జామ్ కాస్త సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం పక్కా 80% మార్క్స్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. 20% అనేది మరి వాళ్ళ ప్రిపరేషన్స్ లెవెల్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే గతంలో ఉన్నటువంటి సైకాలజీ సబ్జెక్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి సైకాలజీకి ఉన్నటువంటి వ్యత్యాసం. సో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువగా తక్కువ టైంలో మనం ఎక్కువ సిలబస్ను మనం కవర్ చేస్తాం, మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోగలుగుతాం. సో దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మామూలుగా చూస్తే మనకి ఏదైతే సిలబస్ ఇవ్వబడిందో దాని ముందు మనం కామన్గా స్టడీ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు మొదట ఇచ్చిన ఆ సిలబస్ ఏదైతే ఉందో దాని గురించినటువంటి క్లారిటీ ఇప్పుడు మనకు లేదు. ఎందుకంటే మనకు ఇంకా టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. సో నోటిఫికేషన్ రిలీజ్ కాకుండా మనకు సిలబస్ అనౌన్స్మెంట్ కాదు. ఎందుకంటే ఎవరన్నా చెప్పినా కానీ మీకు, లేదా కోచింగ్ సెంటర్స్లో కావచ్చు, విడిగా ఎవరైనా నిపుణులు చెప్పినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన బట్టి మీకు ఏదో జనరల్గా చెప్పుంటారు పలానా చదువుకోండి అమ్మా అని. అంతేగాని యాక్చువల్గా అధికారికంగా అయితే ఇంకా ఏ న్యూస్ కూడా రాలేదు, పలానా బుక్సే మీరు చదవాలి, పలానా సిలబస్ మీరు ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి అని చెప్పి ఎటువంటి అఫీషియల్ నోటు లేదండి. సో ఇటువంటి టైంలో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అయితే దాని గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఇన్ కేస్ టెక్స్ట్ బుక్స్ మార్చినప్పటికీ కూడా, సిలబస్ కొద్దిగా మార్చినప్పటికీ కూడా కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిలబస్లోకి మాత్రం గవర్నమెంట్ వెళ్ళదు. గతంలో ఉన్నటువంటి సిలబస్ని ఆల్మోస్ట్ కేంద్రీకరిస్తుంది. పైగా సైకాలజీ అండ్ పెడగాజీకి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ ఆవిష్కరించేంత పరిస్థితి ఇప్పుడు లేదు. ఉన్న సబ్జెక్ట్ మీదే ఆల్మోస్ట్ డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినా కానీ ఆ తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ వీటి గురించి మాత్రమే మనకి ఆ విధంగా అవకాశం ఉంటుంది. సో సైకాలజీ గురించి దాన్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఏదైతే మనకు ఆల్రెడీ ఓల్డ్ సబ్జెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ మనం స్టడీ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే గత టెట్ అండ్ డిఎస్సి ప్రశ్నాపత్రాలను మనం బాగా స్టడీ చేయాలి. అంతకుముందు ప్రీవియస్గా ఇచ్చినటువంటి టెట్ డిఎస్సి ప్రశ్నాపత్రాలు వాటిని మనం బాగా స్టడీ చేయాలి. గత ప్రశ్నావళిలో మరి
ఆ ప్రశ్నల యొక్క విధానం ఎట్లా అడిగారు అనేటువంటి వాటిని మనం ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని బాగా స్టడీ చేయడాన్ని బట్టి ఆ ప్రశ్నలు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల స్వరూపం అంటే ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నల యొక్క స్థాయి ఏంటని మనకు తెలుస్తుంది. ఏ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు, ఏ టైప్లో అడుగుతున్నారు. సో ఒకటే ప్రశ్నని రకరకాలుగా మార్చి అడగచ్చు. సో అది ఆ స్వరూపం ఏంటి, ఆ స్థాయి ఏంటనేది మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు చదువుకునేటప్పుడు ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది మీరు ఊహించుకోవచ్చు. రెగ్యులర్ స్టడీలో ప్రాధాన్యత అంశాలను ఈజీగా గుర్తించవచ్చు. అంటే ఇంపార్టెన్స్, నాన్ ఇంపార్టెన్స్ మీరు ఈజీగా టాపిక్స్ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా నాన్ ఇంపార్టెన్స్ దానికి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ దానికి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఇంకొంచెం ఎక్కువ టైం చదవటం ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ మనం వస్తే మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్ నోటు మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు కోచింగ్ సెంటర్స్లో ఇన్ కేస్ ఫాలో అవుతున్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా మీ సెల్ఫ్ నోట్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే చాలా కష్టం. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ చదివేసేస్తే అయిపోద్ది అనుకోవటం చాలా కష్టం. సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవటంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అడిగేటువంటి స్థాయిని బట్టి మీకు ఒక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత, అంటే గతంలో ఇందాక మనం చెప్పాం కదా, గతంలో ఉన్నటువంటి ప్రశ్నపత్రాలను స్టడీ చేశాక ప్రశ్నల యొక్క స్థాయి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక అవగాహన మీకు ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పాఠ్యాంశాన్ని మీరు చదువుతూ ప్రతి పాఠానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్, ముఖ్యాంశమైనటువంటి పాయింట్లు ఏవైతే ఉంటే వాటిలో మీరు విడిగా బుక్లో మీరు రాసుకొని వాటిని మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అలా రివైజ్ చేసుకుంటూ ఉంటే మీరు సెల్ఫ్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ అది మీకు గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, ఎక్కువగా గుర్తుండటానికి ఇంకో పని కూడా చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఏంటంటే అది గ్రూప్ డిస్కషన్ అండి. ఇన్ కేస్ విడిగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైనా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా దగ్గరలో 2-3 కనుక ఉన్నారంటే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మీరందరూ రోజు ఒక టైంలో విడిగా కలవటం, ఏ సబ్జెక్ట్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో దాని గురించి ఇండివిజువల్గా మీరు అంటే ఆ గ్రూప్లో మరి డిస్కస్ చేయటం. సో అలా డిస్కస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చినటువంటి థాట్ వేరే ఒకళ్ళకి రాకుండా మరొక థాట్ వచ్చి ఉండొచ్చు, లేదా వేరొకరు మరొక కోణంలో ఆ సబ్జెక్ట్ని స్టడీ చేసి ఉండొచ్చు, ఈజీగా రివైజ్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. సో అలా గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకోవటం సబ్జెక్ట్ పరంగా అలా చేసుకుంటే ఏం జరుగుతుందంటే మీకు ఎక్కువ టైం గుర్తుంటుంది అనమాట. ఎక్కువ టైం చదివిన దానికంటే చాలా ఎక్కువ టైం గుర్తుంటుంది అలా చేయటం ద్వారా. సో అలా చేయటం ద్వారా మీకు తెలియనటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, భావన పట్ల మీకు స్పష్టత వస్తుంది. అంటే కాన్సెప్ట్ ఏదైతే మీరు డిస్కస్ చేస్తున్నారో దాని పట్ల ఎక్కువ స్పష్టత, ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా అలా నేర్చుకున్నటువంటి అంశాలు ఎక్కువ శాతం గుర్తుంటాయండి. సో ఇది 4th పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక 5th పాయింట్ మనం చూసుకుంటే రివిజన్ అనేది క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. మీరు ఏదైతే గతంలో మీరు ఫాలో చదువుతూ ఉన్నారో ఆ చదివినటువంటి దాన్ని రోజు ఒక టైంలో ఒక 1/2 అవర్ 1 అవర్ ఏదైతే అనుకున్నారో దాంట్లో ఆ టైంలో ఆ రివిజన్కి మీరు టైం ఇవ్వండి. అప్పుడు ఎకాయికిన మొత్తం చదివేసి ఒక సబ్జెక్ట్ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ డిలీట్ అయిపోయే అవకాశం ఉంది మైండ్లో నుంచి కొంత మేరకు. అంతా కాదులండి, కొంత. సో రివైజ్ చేసుకోవటం, రివిజన్ చేసుకోవటం అనేది ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఇది 5th పాయింట్ అండి. సో ఫస్ట్ అది ఇచ్చిన సిలబస్ని మొదట స్టడీ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో టెట్ డిఎస్సి ప్రశ్నపత్రాలను మీరు బాగా స్టడీ చేయాలి. దాన్ని బట్టి మీకు ప్రశ్నల యొక్క స్వరూపం ఎలా అడుగుతున్నారు ఏంటి అనేటువంటి ఒక ఐడియా వస్తుంది. సో తర్వాత మీరు చదువుకునేటప్పుడు అవగాహన ఏర్పరచుకున్న తర్వాత, ప్రీవియస్ పేపర్స్ మీద అవగాహన ఏర్పరచుకున్న తర్వాత ఏది ఎట్లా అడుగుతున్నారని, సో మీరు రెగ్యులర్గా చదువుకునేటప్పుడు సెల్ఫ్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంపార్టెన్స్, నాన్ ఇంపార్టెన్స్ చాప్టర్కి సంబంధించి మీరు సెల్ఫ్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మీకు చాలా బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అంత మాత్రంగా ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే గ్రూప్ డిస్కషన్స్లో మీరు ఫాలో అవ్వాలి. గ్రూప్ డిస్కషన్స్లో మీరు ఫాలో అయితే మీకు తెలియని విషయాలు తెలుస్తాయి, మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది ఆ సబ్జెక్ట్ గురించి. ఖచ్చితంగా అలా నేర్చుకునేటువంటి అంశాలు చాలా కాలం గుర్తుంటాయి, చాలా కాలం గుర్తుంటాయి. ఇంకా మరి 5th పాయింట్ ఏంటంటే రివిజన్ అనేది కన్ఫర్మ్. రివిజన్ ఖచ్చితంగా మీరు చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అంత మాత్రమే కాదు, మోడల్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను మోడల్ పేపర్స్ ప్రాక్టీస్గా ఉంటుందని చెప్పి ముందు మోడల్ పేపర్స్ నీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను ప్రతిరోజు.
సో మోడల్ పేపర్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇది రెగ్యులర్గా చదవాలనుకున్నటువంటి మరి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదవాలనుకునేటువంటి వాళ్ళు ఈ ప్లానింగ్ ప్రకారంగా ముందుకెళ్తే మీకు బెటర్మెంట్ కనపడుతుందండి. సో ఇది అయితే మరి సైకాలజీకి సంబంధించి, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఏ ఏ అంశాలని ఎలాగ చదివితే మనకి ఎక్కువ బెటర్మెంట్, అసలు ఎన్ని మార్కులకి, 30 మార్కులకి అది వస్తుంది. సో 30 మార్కులకు వస్తే మనం ఏ చాప్టర్ వచ్చి ఎన్ని మార్కులు కనుక్కోవాలి, ఏ పాయింట్ వచ్చి ఎన్ని మార్కులు కనుక్కోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఉంటుంది అందులో. అదేవిధంగా మరి భావనలు ఉంటే బోధన శాస్త్రం, పెడగాలజీ కూడా అందులో ఉంటుంది. సో దానికి సంబంధించి ఎన్ని మార్కులకి. సో ఇది మనం పాయింట్ వైజ్గా ఇప్పుడు మనం పీడిఎఫ్ ఫార్మాట్లో పాయింట్ వైజ్గా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ఆ పీడిఎఫ్ ఫార్మాట్లోకి వెళ్ళి నేను మీతో మాట్లాడతాను. సో ఇది ఫ్రెండ్స్, మనం పాయింట్ వైజ్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చైల్డ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి, పెడగాజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్గా, ఏ చాప్టర్లో ఏ పాయింట్స్ మనం ప్రిపేర్ అవ్వాలని పాయింట్స్ వైజ్గా, కీ వైజ్గా మనం ఇప్పుడు ఒక్కోటి డిస్కస్ చేద్దాం. సో మెయిన్ పాయింట్స్ మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా ఇక్కడ నేను రేస్ చేస్తాను. సో రేపటి నుంచి ఒక్కో చాప్టర్ గురించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మన ఛానల్లోనే కండక్ట్ చేయబడతాయి. సో మీరు ఖచ్చితంగా ఇన్ కేస్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మీరు మరి మీ స్టడీకి ఇంకొంచెం హెల్ప్ ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మీకు లభిస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం, లభిస్తుంది కూడా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఫస్ట్ మనం చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. దాని గురించి మనం ఏ చాప్టర్స్ మనం ఎట్లాగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలు మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ అంశం చూసుకుంటే మనకి వికాసము, పెరుగుదల, పరిపక్వత. దీని గురించి మనం జనరల్ స్టడీ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. వికాసము, పెరుగుదల, పరిపక్వత. తర్వాత మనం చూస్తే వికాస సూత్రాలు. వికాస సూత్రాలు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. వికాస సూత్రాలు ఖచ్చితంగా దీని మీద 2 బిట్స్ ఉంటాయి. వికాస సూత్రాల మీద 2 బిట్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. వికాస సూత్రాల మీద 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఇందులో వికాస సూత్రాల్లో మనం చూస్తే 10 అంశాలు ఉంటాయి. 10 అంశాలు. వికాసం క్రమానుగతమైంది, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరిగే సంచిత చర్య, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అనేది సర్వశక్తుల సమ్మేళనం, వికాసం 2 నిర్దేశక పోకడలను అంటే దిశా సూత్రాన్ని అనుసరిస్తుంది. అంత మాత్రంగా ఇది సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. అనువంశిత పరిసరాల పరస్పర చర్య ఫలితం అది. అంత మాత్రమే కాదు, వికాసమును మనం ప్రాగుక్తీకరించవచ్చు. అంతేకాదు వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. అంతేకాదు ఈ వికాసం అనేది జీవితాంతం జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో దీని గురించి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి మనకు సైకాలజీ పక్కా అడుగుతారు ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ మన వికాసం, పెరుగుదల, పరిపక్వత. నెక్స్ట్ వికాస సూత్రాలు. ఇందులో మరి ఉన్నటువంటి 10 అంశాల గురించి మనం స్టడీ చేయాల్సిందే. సో నెక్స్ట్ మనం చూస్తే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఇందులో 3 అంశాలు ఉంటాయి. జీవ కారకాలు, మనోవిజ్ఞాన కారకాలు, సామాజిక లేదా పరిసర కారకాలు అని 3 కారకాలు ఉంటాయి. 3 అంశాలు ఉంటాయి. మళ్ళీ ఆ 3 అంశాలకి మళ్ళీ వివిధ అంశాలు లోపల, ఇంకా వాటికి మళ్ళీ ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సబ్జెక్ట్స్ను కూడా మనం ఫాలో అవ్వాలి. జీవరకాలకు సంబంధించి కొన్ని మాటలు మనం చూసుకుంటే ఇక్కడ అనువంశిత, లైంగిక భేదాలు, శరీర నిర్మాణం, జీవక్రియలు. అదేవిధంగా మనోవిజ్ఞాన కారకాలకు సంబంధించి వైఖరులు, అభిరుచులు, ప్రజ్ఞ, ఉద్వేగాలు. సామాజిక లేదా పరిసర కారకాలకు సంబంధించి కుటుంబం, సామాజిక సాంప్రదాయాలు, కళలు, ఇంకా కొన్ని విభాగాలు ఉన్నాయి. అందుకే ఎక్సెట్రా అని పెట్టాను, అన్నీ డిస్కస్ చేయలేము అది ఇక్కడ. సో ఇట్లాగా ఇంకొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి వీటిలో కూడా. సో వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ వికాసం మీద ఎవరైతే పరిశోధన జరిపారో శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తల యొక్క పేర్లు, వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, వీటి మీద ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. దీని మీద కూడా 1 మార్కు వస్తుంది ఎగ్జామ్లో, 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వికాసంలోని వివిధ అంశాలు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వికాస దశలు మనం చూసుకుంటే అవి 5 రకాలుగా ఉంటాయి. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ, కౌమార దశ.
ఇవి వికాస దశలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే వికాసంలో వివిధ అంశాలు, వాటి మధ్య సంబంధాలు అంటే శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సాంఘికంగా, భాషా వికాసాలు, వీటి మధ్య పరస్పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సో ఆ సంబంధాలను గురించినటువంటి ఆయా దశల్లో వాటి గురించినటువంటి వివరాలు కూడా మనం సేకరించాలి. అంత మాత్రమే కాదు, వీటన్నిటిని కూడా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు, సో వారి సిద్ధాంతాలను కూడా మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఇది నెక్స్ట్ పాయింట్. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత చూస్తే వికాస భావనను అర్థం చేసుకోవటం అంటే వికాస భావనపై పరిశోధన జరిపినటువంటి ఆయా శాస్త్రవేత్తల పేర్లు, వారి సిద్ధాంతాలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ పియాజే, కోల్బర్గ్, చోమ్స్కీ, ఎరిక్సన్, ఇలా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు చేసినటువంటి అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో ఈ వికాస భావన మీద, ఈ వికాస భావన అంటే వికాసం అనేటువంటి ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మరి ప్రతిపాదించినటువంటి అంశాల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సో నెక్స్ట్ చూస్తే దీనికి సంబంధించి కూడా ఒక మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. 1 or 2 మార్క్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది దీని గురించి, 1 or 2 మార్క్స్. సో నెక్స్ట్ మనం చూస్తే వైయక్తిక భేదాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికి కూడా 1 నుంచి 2 మార్కులకి మనకి అడిగే ఛాన్స్ ఉన్నాయి. వైయక్తిక భేదాలు, అందులో ఉన్నటువంటి రకాలు. వైయక్తిక భేదాలు అంటే అందులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భేదాలు అన్నమాట. సో ప్రజ్ఞ, వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యాలు, అభిరుచి, వైఖరి, అలవాట్లు, ఆలోచనలు, అంత మాత్రమే కాదు ఇంకా కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి వాటిల్లో. మరి వీటిపై పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్తలు, వారి పేర్లు, వారి సిద్ధాంతాలు కూడా మనకు అవగాహన ఉండాలి. సో ఇవన్నీ కూడా టఫ్ ఏం కాదండి. మ్యాక్సిమం మనం చూస్తే 20 minutesలో వాటన్నిటిని కూడా మనం స్టడీ చేసేయచ్చు ఒక్కో సబ్జెక్ట్ గురించి. సో మనం మనసు పెట్టి చదివామంటే 3-4 రోజుల్లో 1 weekలో మ్యాక్సిమం సైకాలజీని మనం చుట్టేయచ్చు. సో దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం మూర్తిమత్వ వికాసం. ఇందులోని లక్షణాలు, అదేవిధంగా ప్రభావితం చేసే కారకాలు లేదా గ్రంథులు, సిద్ధాంతాలు, మూర్తిమత్వ పరీక్షలు, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వాటిని మనం ప్రిపేర్ కావాలి. అంత మాత్రమే కాకుండా వీటిపై పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్తలు, వారి సిద్ధాంతాలు మనకు అవగాహన ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు. శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీకి సంబంధించి మరి ప్రతి సిద్ధాంతానికి కూడా ఒక సైంటిస్ట్ ఉంటాడు. సో ప్రతి అంశంలో కూడా దాన్ని ప్రతిపాదించినటువంటి సైంటిస్టు, అతని గురించినటువంటి స్మాల్ ఇన్ఫర్మేషన్ అండ్ అతను ఏదైతే ప్రతిపాదించాడో దాంట్లో ఉన్నటువంటి అంశాల గురించి ముఖ్య అంశం మనం ఖచ్చితంగా రివైజ్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇక తర్వాత మనం చూస్తే సర్దుబాటు, ప్రవర్తన సమస్యలు, మానసిక ఆరోగ్యం. సో సర్దుబాటులో ఉన్నటువంటి రకాలు, సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎదురయ్యేటువంటి సంఘర్షణలు, అంత మాత్రమే సర్దుబాటు చేసుకోదగినటువంటి అవలంబించవలసినటువంటి పద్ధతులు, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, 2 రకాలు ఉంటాయి. పరోక్ష పద్ధతినే రక్షక తంత్రాలు అని కూడా అంటారు. ఇది టెంపరీ పరోక్ష పద్ధతి, టెంపరీగా స్వల్పకాలం మనకి అది హోల్డ్ చేసేదే. అయితే దాని రక్షక తంత్రాలను మనం పిలుస్తూ ఉంటాం సైకాలజీలో. అంత మాత్రంగా ప్రవర్తనలోని రకాలు, ప్రవర్తన సమస్యలు ఉంది కదా. సో ఈ ప్రవర్తన సమస్యలు, ఆ ప్రవర్తనలో అసలు ఉన్నటువంటి రకాలు ఏంటి, అసలు ఆ ప్రవర్తనలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యానికి అవసరమైనటువంటి సూత్రాలు, వాటన్నిటి గురించి కూడా మనకు ఐడియా రావాలి. దాని గురించి కూడా మనం బాగా చదవాలి. ఇన్ కేసు మానసిక ఆరోగ్యం అవసరమైనటువంటి సూత్రాలు పాటించకపోతే మరి మానసిక ఆరోగ్యం చెడిపోయేటువంటి అవకాశం ఉంది. సో అది వికాసానికి భిన్నం కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. సో దీని గురించి కూడా ఒక మార్క్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. సో మనం తర్వాత నెక్స్ట్ చూసుకుంటే శిశు వికాస అధ్యయన పద్ధతులు. ఈ శిశు వికాస అధ్యయన పద్ధతులు, ఉపగమాలు. ఇందులో మనం చూసుకుంటే సుమారు 9 రకాలు ఉన్నాయి. పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే ఇంకా వీటిలో కూడా అంటే ఇండివిజువల్గా ఈ పరిశీలన పద్ధతిలో మళ్ళీ ఇంకా కొన్ని మనం రివిజన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయి. అట్లాగా ఉన్నటువంటి 9 రకాల్లో ఇంకా కొన్ని ఆ పద్ధతుల్లో మళ్ళీ ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం రివైజ్ చేసుకోవాలి. చరాలు, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, నమూనాలు, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి భాగాలు చాలా ఇంపార్టెంట్. చరాల గురించి, స్వతంత్ర చరం, పరతంత్ర చరం గురించి మ్యాక్సిమం 1 to 2
మార్క్స్ మనకి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట, చాప్టర్ అనమాట. సో మనం చదవాల్సింది. సో తర్వాత చూస్తే వికాస కృత్యాలు విపత్తులు. దీని గురించి జనరల్గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. దీని గురించి ఒక ప్రశ్న అడుగుతారు, సో ఈజీగానే మనం రివైజ్ చేసుకోవచ్చు. వికాస కృత్యాలు ఇవి 4 రకాలు: ప్రత్యక్షం, పోల్చుకోవటం, ప్రేరణ, సంఘర్షణాత్మక పరిస్థితుల్లో సర్దుబాటు. వీటి గురించి క్లుప్తంగా అవగాహన ఉంటే సరిపోతుంది. అంత మాత్రం కాదు, వికాస విపత్తులు లేదా ప్రమాదాలు, అవి సంభవించేటువంటి కారణాలు, ఏ దశల్లో అవి జరుగుతాయి అనే దాని గురించి మనం కొంచెం అవగాహన కలిగి ఉంటే సరిపోతుందండి. ఇది చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ సైకాలజీకి సంబంధించి, అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం పక్కా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాలు. సో మనం నెక్స్ట్ చూసుకుంటే అభ్యసనాన్ని అర్థం చేసుకోవటం. తర్వాత అంటే అండర్స్టాండింగ్ లెర్నింగ్, ఇది కూడా శిశు వికాసంలోనే భాగమే. అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవటం. సో దీంట్లో మనం రివైజ్ చేసుకోవాల్సిన చదవాల్సినటువంటి అంశాలను మనం త్వరగా చూసేద్దాం. అభ్యసనం, భావన, లక్షణాలు, అంటే అభ్యసన నిర్వచనాలు, వాటిలో ఉన్నటువంటి రకాలు, నిర్ణయించే అంశాలు, కలిగి ఉండేటువంటి లక్షణాలు, అభ్యసన పరిధిలోని వివిధ అంశాలు మొదలైనవి ఇవన్నీ కూడా మనం రివైజ్ చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అభ్యసన కారకాలు ఇవి 2 రకాలుగా ఉంటాయి: వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు. వీటి గురించి కూడా కొంచెం అవగాహన ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత అభ్యసన ఉపగమాలు, వాటి ఆచరణాత్మకత, ఇవి 4 రకాలుగా పరిగణించవచ్చు: ప్రవర్తనవాద, నిర్మాణాత్మకవాద, గెస్టాల్వాద, పరిశీలనాత్మకవాద ఉపగమాలు. అయితే వీటిపై పరిశీలన జరిపినటువంటి శాస్త్రవేత్తల పేర్లు, వారి సిద్ధాంతాలపై కూడా మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మళ్ళీ ఈ పాయింట్ నేను రేజ్ చేస్తాను. సైంటిస్టుల పేర్లు, వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే శాస్త్రవేత్తల పేరు మీద కూడా మరి అడగచ్చు, పలానా ప్రశ్న ఇచ్చి దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఈ విధంగా కూడా అడగచ్చు. కాబట్టి శాస్త్రవేత్తల పేర్లు మనకి పక్కా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, చదువుకోవాలి బాగా. సో నెక్స్ట్ చూస్తే అభ్యాసంలోని వివిధ రంగాలు. అభ్యాసనలోని వివిధ రంగాలు అంటే ఇవి 3 రకాలు: జ్ఞానాత్మక లేదా సంజ్ఞానాత్మక, భావావేశ లేదా అనుభూతిపూర్వక, మానసిక చలనాత్మక లేదా సామర్థ్యాధార రంగాలు. సో వీటిలో అభ్యాసనంలో మనం ఫాలో అయ్యేటువంటి రంగాలు అన్నమాట. సో వీటిని కూడా మనం చదువుకోవాలి. తర్వాత ప్రేరణ, ఇది అభ్యాసంలో దాని పాత్ర ఏంటి. తర్వాత స్మృతి, విస్మృతి. సో ఈ స్మృతి విస్మృతి మీద కూడా నియర్గా మనకి 2 మార్క్స్ అడుగుతారు దీని మీద కూడా. సో దీంట్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి: స్మృతి ప్రక్రియలో అంశాలు, ప్రమాణాలు, రకాలు, చిహ్నాలు. అదేవిధంగా విస్మృతి ప్రక్రియలోని అంశాలు, ప్రమాణాలు, రకాలు, చిహ్నాలు, వీటన్నిటిని పరిశీలించి ప్రతిపాదించి, అంటే సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు, వారి పేర్లు, వాటి గురించినటువంటి ఆ సిద్ధాంతాల గురించినటువంటి అవగాహన, ఇవన్నీ కూడా మనకు ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఈ అండర్స్టాండింగ్ లెర్నింగ్లో, అంటే ఈ అభ్యసనాన్ని అర్థం చేసుకున్నటువంటి విభాగంలో లాస్ట్లో మనం చూడాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అభ్యసన లేదా శిక్షణ, దీని బదలాయింపు. అంటే వీటిలో ఉన్నటువంటి రకాలు, సిద్ధాంతాలు, వివరణలు, వీటిపై పరిశీలన జరిపిన ఆయా శాస్త్రవేత్తల పేర్లు, వారి సిద్ధాంతాలపై మనకు అవగాహన ఉండాలి. సో ఇది అండర్స్టాండింగ్ లెర్నింగ్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్. సో తర్వాత మనం చూస్తే బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు. బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు అంటే పెడగాజికల్ కన్సర్న్స్ అన్నమాట. అంటే దీన్నే మనం మెథడాలజీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో బోధనా శాస్త్రం అంటే ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా అభ్యసించుకోవాలి, ఇట్లా ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో బోధన అంటే అభ్యసనం మరియు అభ్యాసకునితో ఉన్నటువంటి సంబంధం, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. సో బోధన, దాని స్వభావం, లక్షణాలు, బోధన రకాలు, విధులు, సూత్రాలు, నియమాలు, బోధనా స్థాయిలు, తదితర అంశాలన్నిటిపైన కూడా పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, సమ్మిళిత విద్య వారికి బోధిస్తూ ఉంటాం. అంటే మామూలుగా ఉన్నటువంటి వారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వారికి కూడా కలిపి విద్య బోధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల గురించి మనం ప్రత్యేకంగా మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఉపాధ్యాయులు. సో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి? ప్రత్యేక అవసరాలు అంటే ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భాషాలోపం ఉన్నటువంటి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వారు, జ్ఞాన వైకల్యం ఉన్నటువంటి వారు, మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు, అనారోగ్యం ఉన్నటువంటి వారు, ఇట్లాగా మొదలు కేటగిరీలకు చెందినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు అనమాట. సో వారి గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్
దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి. పక్క దీని మీద ఒక మార్కు మనకి వస్తుందన్నమాట ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల గురించి. సో అంత మాత్రం కాదు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను ఉద్దేశించినటువంటి చట్టాల మీద మనకు కంపల్సరీ అవగాహన ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం దీని మీద బిట్ అడిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. వికలాంగులకు సంబంధించి జాతీయ సంస్థలు వ్యూహాత్మక బోధలు మొదలగు వాటి పట్ల పూర్తి స్థాయిలో, అంటే వికలాంగులకు సంబంధించినటువంటి జాతీయ సంస్థలు ఉన్నాయి అన్నమాట. సో వాటి గురించినటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, వాటి గురించినటువంటి ఒక 7-8 ఉన్నాయి జాతీయంగా. సో వాటి గురించినటువంటి వివరాలు, వ్యూహాత్మకంగా బోధనలు ఎలాగా తెలియచేయాలి వాళ్ళకి, సో వాటి పట్ల పూర్తి అవగాహన మనకు ఉండాలి. అంత మాత్రమే కాకుండా వీటి మీద పరిశీలన చేసినటువంటి శాస్త్రవేత్తల వారి పేర్లు, ఆ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనకు గుర్తుండాలన్నమాట. సో బ్రూనర్ శిక్షణ, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం. ఈ బ్రూనర్ మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. పెడగాలజీలో ఖచ్చితంగా బ్రూనర్ మీద ఒక బిట్ ఉంటుందన్నమాట. ఈ బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం గురించి మనం చూస్తే ఈ సిద్ధాంతంలో ప్రాముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రేరణ, జ్ఞాన నిర్మాణం, క్రమం. ఈ క్రమంలో కూడా నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, సంకేతక పద్ధతి అనేటువంటి రకాలు ఉన్నాయి. సో 4వ పాయింట్ అంటే పునర్భరణం. సో వీటి మీద ఖచ్చితంగా అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. బ్రూనర్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే బోధనా దశలు. సో బోధించాల్సినటువంటి దశలు, వీటిలో పూర్వచర్య దశ, పరస్పర చర్య దశ, చర్యాంతర దశ అనేటువంటి 3 దశలు ఉంటాయి. ఫిలిప్ జాక్సన్కు ఆయన దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తెలియచేశాడు. సో ఫిలిప్ జాక్సన్కి చెందినటువంటి ఈ దశల మీద మరి పూర్తి అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది. సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ తరగతి నిర్వహణ. దీని మీద ఖచ్చితంగా ఒక మార్కు ఉంటుంది, తరగతి నిర్వహణ. సో ఈ తరగతి నిర్వహణ మీద ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ తరగతి గది నిర్వహణలో మరి ఉపాధ్యాయుడు పాత్ర ఉంటుంది, విద్యార్థి పాత్ర ఉంటుంది, ఇద్దరు పాత్ర పోషిస్తారు. సో ఉపాధ్యాయుడు పాత్ర, విద్యార్థి పాత్ర మీద మనకి కీలకమైనటువంటి అవగాహన ఉండాలి. ఇంకా ఉపాధ్యాయ నాయకత్వ శైలి, అందులో ఉన్నటువంటి రకాలు, నిర్వహణ సామర్థ్యం, అందులో ఉన్నటువంటి స్థాయిలు, మార్గదర్శకత్వాలు, మంత్రణం, న్యాయపరమైనటువంటి దండనాంశాలు, ప్రాముఖ్యంగా బాలల హక్కులు, సమన్వయ నిర్వహణ తదితర అంశాలు, ఇంకా వీటిని పరిశీలన జరిపినటువంటి ఆయా శాస్త్రవేత్తల పేర్లు, వాళ్ళ సిద్ధాంతాలు. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద ఒక మార్కు ఉంటుంది. సో ఇదండి. ఇక తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పక్కా ఒక బిట్ ఉండేటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే చట్టాలు. విద్యా హక్కు చట్టం 2009 మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. సో దీని మీద పక్కా ఒక బిట్ ఉంటుంది. మీరు ఏ ప్రీవియస్ పేపర్స్ చూసుకొని ఒక బిట్ ఉంటుంది, లేదా మోడల్ పేపర్స్ బుక్స్ అయినా మీరు పర్చేస్ చేసి చూసుకొని ఖచ్చితంగా ప్రతి పేపర్లో కూడా, ప్రతి మోడల్ పేపర్లో కూడా దీని గురించినటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విద్యా హక్కు చట్టం 2009, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. సో ఈ చదువుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉన్నాయి బోధనా పద్ధతుల్లో, బోధనా శాస్త్ర సంబంధమైనటువంటివి. అయితే ఇవి మెయిన్ కీలకమైనటువంటివి అనమాట. వీటి వరకు చదువుకుంటే మనకు మ్యాక్సిమం కవర్ చేసేయచ్చు. 6 మార్కుల్ని మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఇన్ కేసు మిస్ అయితే 1-2 మిస్ అవ్వచ్చు. సో అయితే ఆ మిగిలినటువంటి టాపిక్స్ కూడా నేను రెగ్యులర్ క్లాసెస్లోకి, ఆన్లైన్ క్లాసెస్ మీకు ఎప్పుడైతే కండక్ట్ చేస్తానో అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఇవి వ్యూవర్స్, ఫ్రెండ్స్, మరి సైకాలజీ అండ్ పెడగాలజీకి సంబంధించి శిశు వికాసం, అదేవిధంగా బోధనా పద్ధతులు, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ లేదా సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి కీ పాయింట్స్, ఏ సబ్జెక్ట్ వైజ్గా మనం ఏం చదవాలి అనే దాని గురించినటువంటి కీ పాయింట్స్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు విడిగా బుక్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ అంశాలను ప్రత్యేకంగా మీరు రౌండప్ చేసుకొని ఇంపార్టెంట్ అంశాలుగా మీరు దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పక్కా సక్సెస్ అవుతారు. 30కి అవుట్ ఆఫ్ 30 పక్కా వస్తుంది. మీరు 100% కనుక మీ ఎఫర్ట్ పెడితే ఇన్ కేస్ 1-2 మార్కులు తగ్గచ్చు, కానీ మ్యాక్సిమం ఈ ప్రిపరేషన్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్కులు సాధిస్తారు ఫ్రెండ్స్. సో ఇవి నెక్స్ట్ అంటే రేపటి నుంచి సో శిశు వికాసానికి సంబంధించినటువంటి చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మ్యాక్సిమం వాటికి కూడా పీడిఎఫ్ రెడీ చేసే మీకు అందించాలని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే కొంచెం టైం ఎక్కువ పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మా టీం మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకు పీడిఎఫ్ అందజేయడానికి. సో ఏదేమైనా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా మేము కండక్ట్ చేయబోతున్నటువంటి రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ సబ్జెక్ట్ వైజ్గా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే రేస్ చేస్తాం. సో ఒక్కడు కూడా మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.